హలో! వెల్కమ్ టు టెక్ షార్ట్‌కట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో మనకి పీడీఎఫ్ ఫైల్స్ ఎడిటింగ్ ఎలా చేయాలి అనే చిన్న వీడియో చేశాను. సో, పీడీఎఫ్ ఫైల్స్ ఎడిటింగ్ ఎలా చేస్తారు? సో, దీని గురించి నేను గూగుల్‌లో ఒక వెబ్‌సైట్ మీకు ఒకటి చూపిస్తున్నాను. సో, దీంట్లో ఏంటంటే మనకి సెజ్డా.కామ్ అని చెప్పి సెజ్.కామ్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. ఆ వెబ్‌సైట్ డైరెక్ట్‌గా మనం గూగుల్‌లో సెర్చ్ చేస్తే మనకి ఇలాగ ఒక ఆప్షన్స్ కనిపిస్తాయి. దీంట్లో మనకు ఆన్‌లైన్ పీడీఎఫ్ ఎడిటర్ ఆప్షన్ క్లిక్ చేయండి. జస్ట్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఇక్కడ అప్‌లోడ్ పీడీఎఫ్ ఫైల్ ఉంటది. సో, మీరు ఏదైతే పీడీఎఫ్ ఫైల్ అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పీడీఎఫ్ ఫైల్ మనకి ఇక్కడ అప్‌లోడ్ చేయండి. సో, నేను ఒక ప్రాజెక్ట్ ఫైల్ ఒకటి నేను ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నాను. సో, దాంట్లోని మనకి ఏ కంటెంట్ మనకి ఏదైతే టెక్స్ట్ కంటెంట్ అవ్వచ్చు, ఇమేజ్ కంటెంట్ అవ్వచ్చు, ఏ కంటెంట్ అయినా సరే మనం ఇన్సర్ట్ చేయొచ్చు. సో, మనం రిమూవ్ చేయొచ్చు. ఏదైనా చేయొచ్చు. సో, ఇది నా యొక్క పీడీఎఫ్ ఫైల్. ఈ పీడీఎఫ్ ఫైల్‌లో సో, జనరల్‌గా నేను ఈ టెక్స్ట్ నేను ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీ బదులు ట్రిపుల్ ఉంది. ఇక్కడ ట్రిపుల్ బదులు ఈసీ. పొరపాటున మిస్టేక్ పడింది పీడీఎఫ్‌లో. నేను అది చేంజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి. ఇక్కడ సీఎస్‌సి. సో, ఇలా నేను చేంజెస్ చేసి సో, నాకు కావాల్సిన టెక్స్ట్‌లో ఇంకా యాడ్ ఆన్స్ ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే కూడా నేను యాడ్ చేస్తున్నాను. చూడండి. 24, 25 ఇయర్ కూడా నేను ఎక్కడ మీకు ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో, స్పేస్ ఇవ్వచ్చు. సో, అలాగే ఏదైనా ఇక్కడ కింద టెక్స్ట్ ఏదైతే నేను ఇక్కడ టెక్స్ట్‌లో ఏవైతే ప్రాజెక్ట్ టైటిల్స్ ఉన్నాయో ఆ టైటిల్స్ కూడా నేను చేంజెస్ చేయొచ్చు. సో, అక్కడ ఏ పారాగ్రాఫ్‌లో అయినా సరే ఆ పారాగ్రాఫ్ లైన్ కూడా నేను మార్చొచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఉంది. ది కూడా నేను చేంజ్ చేయొచ్చు. సో, అంటే ఏదైనా సరే ఎడిటబుల్ అనేది మనకి ఈ యొక్క వెబ్‌సైట్‌లో మనకి చాలా ఈజీ చేశాడు. సో, దీంట్లో ఇమేజెస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో, ఇమేజెస్ ఇన్సర్ట్ చేయడానికి ఇమేజెస్ దగ్గరికెళ్ళి సో, న్యూ ఇమేజ్ కొట్టండి. సో, నేను ఒక న్యూ ఇమేజ్ ఒకటి పెడుతున్నాను. ఆ ఇమేజ్‌ని ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. దానికి బ్రౌజ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. సో, నాకు ఇలా ఇమేజ్ అయితే వస్తుంది. సో, ఇలాంటి ఇమేజ్‌ని మనం ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి అనేది కూడా మనం సెట్ చేసుకోవచ్చు. దానికి ఎంత సైజ్ కావాలి, ఎంత వరకు మనం అది పెట్టుకోవడానికి, అది ఎక్కడ పెడితే బావుంటది అనేది కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో, ఇది నాకు ఎడిటబుల్ అంటే నేను ఎక్కడైనా ఏ ప్లేస్‌కి నేను మూవ్ చేసుకుంటాను. సో, అలాగే డాక్యుమెంటేషన్ అంతా చేసిన తర్వాత నా సైన్ మిస్ అయింది. సో, ఈ సైన్ ఏదైనా ఉందా ఆ సైన్ కూడా నేను ఇక్కడ సైన్ కూడా పెట్టుకోవచ్చు. సో, ఆల్రెడీ ఒక సైన్ ఉంది టెంప్లేట్ సైన్. సో, అది నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. అలా కాదు నా సైనే నా ఇండివిడ్యువల్ సైన్ కావాలంటే సో, ఇక్కడ న్యూ సిగ్నేచర్ దగ్గర మీరు ఆల్రెడీ ఈ సైన్ ఏదైతే మీరు చేస్తారో ఆ సైన్ మీద ఇక్కడ స్కాన్ చేసి అది ఇమేజ్ ఫైల్ కింద పెట్టుకొని అక్కడ న్యూ సైన్స్ బ్రౌజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో, అంతేనండి. సింపుల్‌గా అప్లై చేంజెస్ కొడతారు. సో, అప్లై చేంజెస్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా మన యొక్క పీడీఎఫ్ అనేది ఒక ప్రివ్యూ చూపించడానికి మనకు చూపిస్తుంది. సో, పీడీఎఫ్ ఏంటి సార్ అంటే సో, మనకి ఇక్కడ ఏదైతే మనకి డాక్యుమెంటేషన్ ఉందో ఆ డాక్యుమెంటేషన్ సంబంధించిన పీడీఎఫ్ ఉంటది. సో, ఈ పీడీఎఫ్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకొని మనకి కావాల్సిన దాని ప్రకారంగా మనం మన ఎవరైతే సెండ్ చేయాలనుకున్నారో వాళ్ళకి సెండ్ చేయొచ్చు. సో, ఇది ఫైనల్ కాపీలో ఉంటదన్నమాట. సో, మనకి రోజుకి డైలీ 3 టైమ్స్ మనకి దీంట్లో మనకి ఇచ్చాడు. సో, దీన్ని మనం మామూలుగా పర్చేజ్ చేస్తే కాస్ట్ ఉంటది కాబట్టి సో, ఎవరైనా సరే నార్మల్‌గా పీడీఎఫ్ ఫైల్స్ ఏమైనా టెక్స్ట్ ఫైల్స్ ఏమైనా అదే పీడీఎఫ్ ఫైల్స్ మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ వన్. సో, మీకు ఎడిటబుల్ చేసింది కూడా మీకు ఆల్రెడీ నేను బయోలో పెడతాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.